అందరికీ ముందుగా కళాభివందనాలు. పాట ఎక్కడ పుట్టింది, నిజంగా పాట ఎవరి నుంచి మనం ముందుగా నేర్చుకుంటాం, నిజంగా ఆ పాట యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం. పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మ పేదల బ్రతుకు నీవమ్మా, అందుకే నిన్నేసి ఉండలేనమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా. అమ్మ పాడేటప్పుడు లాలి పాటైనావు, నాన్న పాడేటప్పుడు ఇలా పాటైనావు, ఉయ్యాలో ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఉయ్యాలో ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే జాలి పడి జోల పాటైనవమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా. కోకిల గొంతులో రాగమైనావమ్మా, కోకిల గొంతులో రాగమైనావమ్మ, పక్షుల నాదంలో గరువైనావమ్మ, శిశురాత్రులలో నిద్రలో నేనుంటే శిశురాత్రులలో నిద్రలో నేనుంటే పోరు పాటై నన్ను పలికినవమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా. పాట కొరకు నేను జీవిస్తాను యమ్మ, ప్రజల కొరకు నేను ప్రాణమిస్తానమ్మా, పాట కొరకు నేను జీవిస్తాను యమ్మ, ప్రజల కొరకు నేను ప్రాణమిస్తానమ్మా, నిర్బంధం ఎంతైనా నన్ను యమ్మా, నిర్బంధం ఎంతైనా నన్ను యమ్మా, ఎన్ని బాధలు కలిగిన పాట నిలవనమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా. పాట పాపగా ఉన్నప్పుడు లాలించి పాడేటప్పుడు పాటతోటి ఏడుపులను ఆపుతుంది. కష్టంలో ఉన్న కష్టజీవుల కన్నీళ్ళని ఇతరులకు తెలపడం కోసం, శ్రమ ఎక్కువైనప్పుడు ఆ శ్రమను మర్చిపోవడం కోసం పాట పనికొస్తుంది. ప్రజల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం, మనిషి నిలబడ కోసం, నిలకడ కోసం ఎన్నో రకాలుగా పాట నుంచి ప్రజలని చైతన్యం చేస్తుంది. ఈ పాట యొక్క గొప్పతనం ఓ నా ప్రజలారా మళ్ళీ మళ్ళీ ఆలోచించండి, మళ్ళీ మళ్ళీ ఆ పాటకి ప్రాణం వేయండి, ఆ ప్రజల పాటకి ప్రాణం వేయండి. మీ అందరికీ కళాభివందనాలు.